హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. సో దీపాపై సుమిత్ర ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది, చిరాకు పడుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈరోజు అంటే 438వ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే, దీపాను సుమిత్ర నానా మాటలు అంటుంది. నీ వల్లే నాకు మనశ్శాంతి లేకుండా పోయిందని మండిపడుతుంది. మాతో కార్తిక్ బాబు ఎంతో మంచిగా ఉండేవాడని అంటుంది. కానీ వాడిని నీ వలలో పడేసుకుని పూర్తిగా మార్చేశావు. అందుకే మా ఇంట్లో మా చేతులతో పెళ్లి చేసుకునేలా ఏర్పాట్లు చేశాడు. ఎప్పుడూ లేనిది కార్తిక్ బాబుతో ఇలాంటి కండిషన్ పెట్టించి మా ఇంట్లోనే పెళ్లి చేసుకుని గెలిచానని చెప్పడం కోసమే ఇలా చేస్తున్నావని అంటుంది. నీకు వచ్చినవన్నీ వేషాలు మరొకరికి రావని అంటుంది. ఇక నీపై నాకున్న కోపం ఎప్పటికీ పోదు, నిన్ను క్షమించే ప్రసక్తే లేదని మండిపడుతుంది. ఆ తర్వాత పారు జోష్ణలు దీప దగ్గరికి వచ్చి మరింత బాధ పెడతారు. మా అమ్మ దగ్గర నీ స్థానం అంతే దీప అని జోష్ణ అంటుంది. ఇక అది ఎప్పటికీ మారదని అంటుంది. దానితో దీప బాధపడుతూ కూర్చుంటుంది. ఇక ఆ వెంటనే పారు మరింత కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఆ తాళిని నువ్వే తెంపేసుకుని జోష్ణ చేతిలో పెట్టావు కదా అని అడుగుతుంది. పారిజాతం ప్రశ్నకు దీప షాక్ అవుతుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. పారిజాతం మాటలను కార్తిక్ బాబు వింటాడు. దీప మెడలోని తాళిని తనే తెంచేసుకుందని పారు అనడంతో కార్తిక్ బాబు రక్తం మరిగిపోతుంది. ఇక పారిజాతం జల్లుమంటుంది. తన మాటలకు కార్తిక్ బాబు ఎలా స్పందిస్తాడోనని భయపడుతుంది. మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. ఇక కార్తిక్ బాబు దీప కూడా కిందకి వస్తారు. ఆ సమయంలో జోష్ణ కార్తిక్ బాబుకు ఎదురవుతుంది. నువ్వు వెళ్ళిన పని కాలేదని దిగులు పడుతున్నావా బావా అని అంటుంది. అసలు నేను అనుకున్నది అవుతుందా లేదా అన్న టెన్షన్ నీకు ఎందుకు? పెళ్ళైతే దీపాన్ని స్థానంలోకి వస్తుంది అనే కదా అంటాడు కార్తిక్ బాబు. అందుకు అంత సీన్ లేదని, అసలు దీప పెళ్లికి శ్రీధర్ మామ అసలు ఒప్పుకోడని అంటుంది. ఇక మీ పెళ్లి జరగడం కష్టమని అంటుంది. కానీ దీప ఖచ్చితంగా జరుగుతుందని చెబుతుంది. అదే మాటను కార్తిక్ బాబుని చెప్పమని అంటుంది. కానీ కార్తిక్ బాబు కాన్ఫిడెంట్గా చెప్పలేడు. దానితో అసలు ఏమైందని దీప కార్తిక్ బాబుని అడుగుతుంది. దానితో కార్తిక్ బాబు శ్రీధర్ ఇంటి దగ్గర జరిగిన విషయాన్ని మొత్తం తెలియజేస్తాడు. శ్రీధర్ మామ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాను కదా, మరి మీరు ఎందుకు వెళ్ళారని దీప ప్రశ్నిస్తుంది. ఇంకా కార్తిక్ బాబు స్పందిస్తూ అసలు నేను వెళ్ళలేదని, అమ్మ కాంచన పిలిస్తే వెళ్లాల్సి వచ్చిందని అంటాడు. ఇక దొరికిందే అవకాశంగా మాస్టర్ కొండెక్కి కూర్చున్నాడని దీపాతో చెబుతాడు. అసలు ఆయన మన పెళ్లికి రానని చెప్పారని అంటాడు. పైగా మన బంధం ఎప్పటికీ కలిసి ఉండేది కాదని, అందుకే దేవుడు మనల్ని విడదీస్తున్నాడని ఆయన చెప్పారని దీపాతో కార్తిక్ బాబు వివరిస్తాడు. అసలు మనం ఎలాగైనా ఈ విషయంలో గెలిచి తీరాలని, లేదంటే మనల్ని అందరూ మరింత చులకనంగా చూస్తారని కార్తిక్ బాబు అంటాడు. అలా గెలవాలి అంటే శ్రీధర్ ఒప్పుకోవాలని అంటుంది. ఇక మరొక వైపు శ్రీధర్ చచ్చిన ఒప్పుకోనని దీప కార్తీకుల పెళ్లి అసలు జరగబోదని అంటాడు. అదే సమయంలో స్వప్న ఎంట్రీ ఇస్తుందని తన బ్యాగ్ సర్దుకుని ఇంటికి వస్తుంది. వాళ్ళ పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోతే కాశీ నన్ను వాళ్ళ ఇంటికి రానివ్వరని చెప్పాడని అంటుంది. అయినా పర్లేదు, నేను మాత్రం దీప కార్తిక్ బాబుల పెళ్లికి అసలు ఒప్పుకోరని పట్టుదలతో కూర్చుంటాడు. మరొక వైపు దీపాను చీటికి మాటికి పారిజాతం నానా మాటలు అంటుంటే కార్తిక్ బాబు తట్టుకోలేకపోతాడు. ఇక పారుకు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్కి వాయిదా పడుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ కీప్ వాచింగ్ మన సీరియల్.